హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు పిటుపి న్యూస్. మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం భారతదేశంలో మరియు మన ఏపీలో దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డుకు సంబంధించిన వివాదాన్ని అయితే మనం అందరూ చూస్తూనే ఉన్నాం. అసలు ఏంటి ఈ వక్ఫ్ బోర్డు? ఏంటి అసలు ఈ వివాదాలంటే కారణాలు ఏంటి? ఈ వక్ఫ్ బోర్డు అంటే ఏంటి? ఈ వక్ఫ్ అంటే ఏంటి? అంటే ముస్లిం సమాజంలో మతపరమైన, సామాజిక పరమైన వాళ్ళు అభివృద్ధి చెందడానికి అంటే డెవలప్మెంట్ కావడానికి ఈ వక్ఫ్ బోర్డులో దారా దానాలు కానీ లేదా విరాళాలు కానీ అందజేస్తుంటారు ఒక వ్యక్తి ఆస్తుల్ని. అంటే ఒక వ్యక్తి ఆస్తిని వక్ఫ్ బోర్డుకి దానాల రూపంలో కానీ విరాళాల రూపంలో కానీ ఏదో విధంగా వక్ఫ్ బోర్డుకి ఇస్తారు. ఒకసారి వక్ఫ్కు ఆ దానం ఇచ్చాక మరి దాన్ని రిటర్న్ చేసుకునే అధికారం లేదు. అసలు ఈ వక్ఫ్ అనేది ఎప్పటి నుంచి వచ్చింది అంటే 12వ శతాబ్దంలో మధ్య ఆసియా నుంచి వచ్చిన ఢిల్లీ సుల్తానుల నుంచి ఈ ప్రారంభమైంది. అప్పట్లో ఢిల్లీ సుల్తాన్లు ఈ వక్ఫ్ సాంప్రదాయం అనేది తీసుకొని వచ్చినారు. ఈ వక్ఫ్ సాంప్రదాయం గురించి మనకు గతంలో ఎన్నో చట్టాలు అంటే స్వాతంత్రం రాకముందు కొన్ని చట్టాలు ఉన్నాయి, స్వాతంత్రం వచ్చాక కొన్ని చట్టాలు ఉన్నాయి. ఈ వక్ఫ్కు సంబంధించిన ముఖ్యమైన విషయాల్లో వక్ఫ్కి పూర్వకాలంలో అంటే గతంలో ఈ అగ్రిమెంట్స్ ఇవన్నీ లేకున్నప్పుడు నోటి మాటతో సహా అంటే ఓరల్తో కూడా ఇప్పుడు మనం ఈ భూమి నేను వక్ఫ్కి అందజేస్తున్నాను, ఈ భూమి నేను ఇట్లా వక్ఫ్ బోర్డుకి అందజేస్తున్నాను అంటే ఆ ఓవరాల్ కూడా యాక్సెప్ట్ అయ్యేదే. ఈ అగ్రిమెంట్లు స్టాంపులు ఇవన్నీ లేకున్నా కానీ ఓవరాల్ గా కూడా యాక్సెప్ట్ అయ్యేటివే. ఈ వక్ఫ్ బోర్డులో కూడా ఒకసారి ఈ బోర్డుకి ఇది ఇచ్చాక మరి దాని భూమిని వెనక్కి తీసుకోవడం కుదరదు. మనకు భారతదేశంలో చూస్తే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వాలు భారతదేశంలోనే అతిపెద్ద భూస్వామిగా వక్ఫ్ బోర్డులు ఉన్నాయని చెప్తున్నారు. మన భారతదేశంలో అత్యధిక భూమిని కలిగిన ఒక వ్యవస్థలు ఉన్నాయి. ఏమేమి అంటే ఇండియన్ రైల్వేస్, ఇండియన్ ఆర్మీ, నెక్స్ట్ వక్ఫ్ బోర్డుకు సంబంధించినవి. అంటే ఈ మూడిటికి ఎక్కువ భూభాగాలు ఉన్నాయి. ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూములన్నింటినీ కూడా అత్యధికంగా అంటే మసీదులు కావచ్చు, మద్రస కళాశాలలు కావచ్చు, శ్మశాన వాటికలకు, అనాథ శరణాలయాలకి ఎక్సెట్రా ఇవన్నిటిని కూడా ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించిన కొన్ని ఉన్నాయి. మిగిలిన కొత్త భూమి కూడా అన్యాక్రాంతానికి గురైంది. ఇలాంటి పెద్ద పెద్ద భూములు ఏవైతే ఉన్నాయో, పెద్ద పెద్ద సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా వక్ఫ్ బోర్డే కంట్రోల్ చేస్తూ వస్తుంది. ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించి స్టేట్ లో కూడా కొన్ని బోర్డ్స్ ఉంటాయి. ఇవన్నిటిని ఈ ల్యాండ్స్ ని, ఈ ఆస్తుల్ని ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా కంట్రోల్ చేసేది వక్ఫ్ బోర్డు అని ఉంటుంది. అవి కంట్రోల్ చేస్తుంటాయి. మనకి ఇప్పుడు వక్ఫ్ బోర్డుకి స్థిరాస్తులు ఎన్ని ఉన్నాయి, చరాస్తులు ఎన్ని ఉన్నాయి? స్థిరాస్తులు 8,70,000 ఉన్నాయి. చరాస్తులు 16,173 ఉన్నాయి. ఇప్పుడు మనకు వక్ఫ్ బోర్డుకు సంబంధించిన టోటల్ ఎస్టేట్లు 3,56,031 ఉన్నాయి. ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఎస్టేట్లు మొత్తం కూడా 8 లక్షల ఎకరాల్లో ఉన్నాయి. అసలు ఈ వక్ఫ్ బోర్డు సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు వివాదానికి కారణమైన ముఖ్య అంశాలు ఏంటంటే వక్ఫ్ బోర్డు పేరును మార్చినారని ఒకటి. మనకు ఇప్పుడు గతంలో అంటే మనకి ఇప్పుడు వక్ఫ్ బోర్డు సంరక్షించడానికి ఇంత పెద్ద వ్యవస్థ కదా, ఇన్ని భూములు ఉన్నాయి కదా, వీటికి గవర్నమెంట్ ఏమి మనకి తీసుకొని రాలేదా అంటే చట్టాలు స్వాతంత్రం ముందు ఉన్నాయి, స్వాతంత్రం తర్వాత కూడా చట్టాలు ఉన్నాయి. స్వాతంత్రం ముందు మొట్టమొదటిసారిగా 1913లో ముసల్మాన్ వక్ఫ్ వాల్యుయేషన్ యాక్ట్ అని ఒకటి తీసుకొని వచ్చినారు. 1923లో ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్ అని ఒకటి తీసుకొని వచ్చినారు. మరి స్వాతంత్రం తర్వాత అంటే 1955లో పివి నరసింహ అంటే 1955లో మన సెంట్రల్ గవర్నమెంట్ ఇంకొక చట్టం తీసుకొచ్చింది, సెంట్రల్ వక్ఫ్ యాక్ట్ అని. 1995లో పివి నరసింహారావు గారు పిఎం గా ఉన్నప్పుడు వక్ఫ్ బోర్డు చట్టం అనేది తీసుకొచ్చినారు. ఈ చట్టాలన్నీ కూడా ఏమేమి ఉన్నాయో వీళ్ళన్నింటినీ కూడా ఇంకా మెరుగుపరచడానికి, ఇంకేమైనా లోపాలు ఉన్నాయో చూసుకోవడానికి 2013లో అమెండ్మెంట్ అంటే వక్ఫ్ బోర్డుకు సవరణ చేసినారు. అసలు మెయిన్ గా ఇదంతా వివాదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి వక్ఫ్ బోర్డుకి అంటే వక్ఫ్ బోర్డు అనేది ఒక పేరు అంటే దానికి ఒక ముస్లిం సంబంధించిన పేరు, దానికి ఒక అది ఒక వాళ్ళని పెట్టుకున్నారు. ఒక గతంలో కొన్ని శతాబ్దాల నుంచి వచ్చిన పేరు అని ఆ పేరును మార్చినారు. మొదటగా వచ్చిన వివాదం ఇదే. నెక్స్ట్ ఈ వక్ఫ్ బోర్డులో ఉన్న సంబంధించిన అధికారులు అంటే ఏవైతే అధికారాలు ఉంటాయో అవన్నీ కూడా గతంలో ఏమైనా భూ తగాదాలు ఉన్నా లేకపోతే ఏదైనా వేరే ఆస్తుల్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నా టోటల్ వక్ఫ్ బోర్డే ఎంటర్ అయిపోయి చేసేది. కానీ ఇప్పుడు ఏదైనా పలానా భూమి ఇది వక్ఫ్ బోర్డుకి చెందుతుంది, పలానా భూమి వక్ఫ్ బోర్డు చెందదు అని చెప్పే అధికారం వక్ఫ్ బోర్డు కాకుండా ప్రభుత్వం లాగేసుకుంది. అంటే ప్రభుత్వానికి వచ్చింది. అదే ఐఏఎస్లకి, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కి వచ్చింది. అది ఏమని ఈ భూమి వక్ఫ్ బోర్డుకు సంబంధించింది, ఈ భూమి వక్ఫ్ బోర్డుకు సంబంధించింది కాదు అని నోటిఫై చేసే అధికారం కలెక్టర్కి వచ్చింది.
మళ్ళీ అందులో సభ్యులను కూడా ముస్లిమ్స్, నాన్ ముస్లిమ్స్ ఇద్దరు ఉంటారు. ముస్లిమ్స్ ఉన్నారు, గతంలో ముస్లిమ్స్ మాత్రమే దాంట్లో ఉండేవారు. ఇప్పుడు ఆ బోర్డు మెంబర్స్ లో ముస్లిమ్స్ ఉన్నారు, నాన్ ముస్లిమ్స్ ఉన్నారు, మరియు ముస్లిం మహిళలు కూడా ఉన్నారు. గతంలో ముస్లిం మహిళలకి ఇందులో అవకాశం లేదు, కానీ ఇందులో కల్పించారనేసి ప్రధానంగా అది కూడా ఒక వివాదం. మరి గతంలో ముస్లిం వక్ఫా బోర్డుకు సంబంధించిన భూముల్లో ఏదైనా వక్ఫా బోర్డుకు సంబంధించిన వ్యవహారాల్లో కోర్టులు కానీ ప్రభుత్వం కానీ జోక్యం చేసుకునే అవకాశం అయితే లేదు. కానీ ప్రస్తుతానికి వచ్చేసి ఏదైనా కానీ దాంట్లో ఇబ్బంది కలిగితే ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చు అని చెప్పేసి ఉంది. ఆ పవర్స్ కూడా కలెక్టర్కి ఇచ్చినారు. గతంలో వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఓవరాల్ గా అంటే నోటితో చెప్పినా గానీ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటే తీసుకునేవారు. ఆ ల్యాండ్స్ నేను పలానా భూమి వక్ఫ్ బోర్డుకి ఇస్తున్నాను తీసుకోండి అంటే. కానీ ప్రస్తుతం వచ్చేసి అలా కాదు, ఖచ్చితంగా బాండ్స్ ఉండాలి, ఖచ్చితంగా అన్ని ఉండాలని చెప్పేసి గవర్నమెంట్ పెట్టింది. ఈ వక్ఫ్ బోర్డు సంబంధించిన టోటల్ సమాచారం. ఇలాంటి మరిన్ని సమాచారాల కోసం చూస్తుండండి P2P న్యూస్.